ఏ వ్యర్థ విషయమైనా మనసు వరకు వెళ్ళనివ్వకూడదు. మనసు వైపు వెళ్ళిందనుకోండి వికారాలు లోనవుతాం. బుద్ధిని బుద్ధితో గ్రహించి వ్యర్థ విషయాల వైపు వెళ్ళకుండా మనం కట్టడి చేసుకోవాలి. ఎక్కువ వికారం చెందిన మనసు ఏం చేస్తుంది? బలహీనమవుతుంది. బలహీనమై ఎక్కడెక్కడికో మనల్ని తీసుకెళ్తుంది. మనం మాయలో పడ్డామంటే మాయకి లోబడి ఉన్నతంగా అనిపిస్తుంది, ఉన్నతంగానూ ఉంటాం. అవన్నీ వెంటనే నీచ స్థితి కూడా దిగజారుతాం అవకాశం ఉంది. తర్వాత ఇన్ని విషయాల్లో ఇంత నష్టం జరిగాక మాకెవరో చెప్పలేదు, మాకు తెలియలేదు అని ఎంత బాధపడితే ప్రయోజనం ఉంది? ఏమీ ప్రయోజనం లేదు. అందుకని ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకుంటూ పరిశీలించుకుంటూ ఈ విషయాలన్నిటినీ ఆలోచించుకుంటూ మనం ముందడుగేయాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడిస్తే ఎలా ఉంటుంది? సరిగా ఉండదు, ఏదీ సరిగా ఉండదు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే పరమాత్మ తోడున్నాడని గట్టిగా విశ్వాసించాలి, గట్టిగా విశ్వాసం పెట్టుకోవాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు అన్నీ తేలికవుతాయి, అన్నీ గడిచిపోతాయి. అలా కాకుండా మనం ఏం చేస్తాం? సుఖం వచ్చింది అనుకోండి ఎంతో గంతులేస్తాం, దుఃఖం వచ్చింది అనుకోండి ఎంతో కృంగిపోతాం. రెండు ఉండేవి కాదు, రెండు కలిసిపోయేవి, ముందుకు నడిచిపోయేవి. మనం మన ఆలోచనని మన పద్ధతిని అన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకోవాలంటే యోగం ఉండాలి. యోగక్రియని సాధన చేయాలి, యోగాన్ని తెలుసుకోవాలి. దాన్ని సాధనలో మనం అన్నిటినీ ఆటగా తీసుకునగలిగే స్థాయి మనకు వస్తుంది. పరమాత్మ సన్నిధిలో ఉన్నామని, ఆయన ఒక కన్నుతో మనం చూస్తాడని విశ్వాసం పెట్టుకున్నప్పుడు మనం ఇలాంటి వ్యర్థ విషయాల వైపు, ఇలాంటి వ్యవహారాల వైపు వెళ్ళటానికి మనం సాహసించం. పెద్ద విషయాల్ని ఇతరులతో మాట్లాడకూడదు, చర్చించకూడదు, మనం కూడా ఆలోచించకూడదు. అంతా నష్టమే, సమయం నష్టం, అన్నీ నష్టం, మనసుకి నష్టం, ఎంతో నష్టపోతాం మనం. ఇతరులది అంతా ఎందుకు? రోడ్డు మీద పోయి దుమ్ముని ఎత్తికెట్టుకున్నట్టు ఇలా మనల్ని మనమే తరికించుకుంటూ ఆలోచించుకుంటూ సవరించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మనం బాగు చేసుకోవాలంటే ఎవరైనా వచ్చి మనల్ని బాగు చేయరు, మనమే బాగు చేసుకోవాలి. స్వయాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అస్సలు అనుకోకర్లేదు. స్వయాన్ని కాపాడుకుంటూ స్వయం శక్తిని పెంచుకుంటూ మనం ఎంతసేపు మన సంతోషాల కోసం, మన సుఖాల కోసం పాటుపడుతున్నామే కానీ ఇతరులపై ఏదైనా భాగ్యం చేద్దామని కానీ ఏమి కానీ మనకు ఆలోచనే రాదు. ఇతరులకు భాగ్యానికి మనం దోహదపడకపోతే మనకి ఎలాగా దక్కుతుంది? మనకి త్యాగం లేకపోతే మనకి ఎలా దక్కుతుంది? ఏదైనా పుణ్యం కానీ ఏదైనా మంచి దక్కాలంటే దక్కదు. అందుకు మనం త్యాగం నేర్చుకోవాలి, సహాయం నేర్చుకోవాలి. అన్నీ అవసరమైతే మనం ఎంత దాన్నైనా సరే ఇతరులకు త్యాగం చేయటానికి మనం తయారుగా ఉండాలి. త్యాగం చేస్తేనే మన లోపల ఆత్మ ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఎంతో ఒకసారి ఏదైనా చిన్నది త్యాగం చేసి చూడండి, ఎంత ఆనందంగా ఉంటాం. ఇవన్నీ అనుభవానికి తెచ్చుకుని స్వయాన్ని కాపాడుకుంటూ మనల్ని మనం దిద్దుకుంటూ ముందుకెళ్ళి మనం ఈ విషయాలు ఎప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, చెప్పలేదని అనకూడదు. నష్టం జరిగిపోయాక ముందు నష్టం జరగకుండా కాపాడుకోవాలి, కానీ నష్టం జరిగిపోయాక తెలియలేదని ఇలాని వాపోయి సుఖం లేదు. మనం ముందుగానే ఈ మంచి విషయాలు వింటూ మనల్ని మనం దిద్దుకుంటూ ఇతరులను కూడా ఈ విషయంలో జ్ఞానాన్ని వారికి కూడా తెలియజేసి వారు కూడా మంచి దారి చూపించాలి. వారు కూడా ముందుకు వస్తారు. మన సంకల్పం మంచిగా ఇప్పుడు అందరూ బాగుండాలి, అందరూ తయారుగా ఉండాలి, లేదా జ్ఞానం తెలుసుకోవాలని మనం సంకల్పించే ఉంటే మన సంకల్ప శక్తికి వారు కూడా ఏదో ఒక రోజు మనతో నడుస్తారు. ఇది నిజం.